దౌర్జన్య కాండ దాడి చేసిన వాళ్ళని వెంటనే దాడి చేసిన వాళ్ళని వెంటనే జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత ముదిరాజుల మీద దాడి చేసిన వారిని వెంటనే ముదిరాజుల మీద దాడి చేసిన వారిని వెంటనే జై ముదిరాజ్ आवाज दो आवाज दो సాయి ఒక్క నిమిషం ఈరోజు తానూరు మండలంలోని బోల్సా గ్రామంలో నివసిస్తున్నటువంటి ముదిరాజు కుటుంబాలపై కొందరు దుండగులు దౌర్జన్యం చేసి ముదిరాజులను భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఏ ముదిరాజు బిడ్డ మీదైనా ఈగ వాలినా కూడా ఇవాళ ముదిరాజ్ జిల్లా కోర్ కమిటీ అనేటటువంటిది మరి ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా కూడా ముదిరాజుల మీద దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇలా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజు కుటుంబాలను కూడా కొందరు కులస్తులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ముదిరాజు బిడ్డల మీద చేయి వేస్తే ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇలా బోల్సా గ్రామంలోని ముదిరాజుల వెనుక యావత్ జిల్లా ముదిరాజు యొక్క నాయకులందరూ కూడా ఉన్నారనేటటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఎవరైనా కూడా ఇలా ముదిరాజులందరూ కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మరి అందరూ కూడా ఏకమై వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలో ఇలా ముదిరాజు సమాజం అంతా కూడా ఉంది. కాబట్టి అన్యాయం జరిగినటువంటి ముదిరాజుల పక్షాన నిలబడడానికి జిల్లా నుండి మేము జిల్లా కోర్ కమిటీ సభ్యులుగా ఈరోజు బోల్సా గ్రామానికి రావడం అనేటువంటిది జరిగింది. మరి వారి మీద కుటుంబం మీద దాడి చేసినటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము ముదిరాజ్ జిల్లా కోర్ కమిటీ ఇలా డిమాండ్ చేస్తూ ఉంది. జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్. ఈరోజు మన ముదిరాజుల పైన ఈ గ్రామానికి చెందిన వారు దాడి చేయడం జరిగింది. మరియు దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతకుముందు కూడా ఆమె భర్తను కూడా వీళ్ళు మర్డర్ చేశారని చెప్పేసి ఊరంతా కూడా అంటున్నారు. కాబట్టి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే వాళ్ళను కూడా మళ్ళీ ఆ కేసులో అరెస్ట్ చేయించడం జరుగుతుంది. మరియు ఎవరు లేరనుకొని ఏదో 10 ఇండ్లు ఉన్నాయని చెప్పేసి ఈ గ్రామంలో అట్లా చేయడం తప్పు. ఊరందరూ ఒకటే ఉండాలా. ఊరంతా గ్రామం అంటే గ్రామాభివృద్ధి కమిటీ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఊరందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవాలా. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ పెద్దలు గ్రామ పెద్ద మనుషులు కానీ అందరి ఊళ్ళే కలిసికట్టుగా అందరం ఒక రకంగా జీవించాలా. కానీ ఓ కులం 10 మందే ఉన్నారు మిమ్మల్ని దొక్కేస్తామని మిమ్మల్ని బహిష్కరిస్తాం మిమ్మల్ని దొక్కేస్తామంటే ఊరుకునేది లేదు. ఈరోజు మా ముదిరాజ్ జిల్లా వ్యాప్తంగా మేము అందరం ఉన్నాము. ముదిరాళ్లపై దాడి చేసిన వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కూడా వాళ్ళు ఈరోజు మొత్తానికి అప్పులలో కూరుకుపోయి వాళ్ళని మొత్తానికి వేలేసుకుంటా ఇది పద్ధతి కాదు. మేమంతా హెచ్చరిస్తున్నాం. దాదాపుగా మీరు ఎవరైతే గ్రామస్తులు కూడా అందరూ సహకరించాలా. పెద్ద మనసుతోటి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. ఎందుకంటే మేము కూడా మా కులం నుంచి ముదిరాజు కులం అంతా జిల్లా వ్యాప్తంగా అలా వెనుక ఉన్నాం. వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. ఈరోజు మేము ఎస్పీని కలవడం జరుగుతుంది. సిఐని అందరు కలిసి వాళ్ళ పైన చట్టపరమైన కేసులు కూడా నమోదు చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా ముదిరాజులపై అన్యాయం జరిగితే ఊరుకోము బిడ్డ. ముదిరాజ్ బంధువులందరికీ విజ్ఞప్తి. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మన ముదిరాజులపై రాజకీయంగా ఎదుగుతున్నారనే కక్షతో ఏదో ఒక రకంగా వేధింపులకు గురి చేస్తూ ఇలా పాశవికంగా హత్య చేసి కూడా ఆ హత్యను బయటకు రాకుండా ఇలా కొందరు పెత్తందారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే బోస్లా గ్రామంలో రైతు గంగాధర్ పాశవికంగా హత్య చేయబడి నెల రోజులైనా ఇంకా ఎలాంటి దర్యాప్తులు కానీ ఎలాంటివి కానీ ముందుకు సాగడం లేదు. హత్యకు కారకులైన పోతన్నతో పాటు ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేసి హత్యా నేరం కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని
మన ముదిరాజ్ మహాసభ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే బాధిత కుటుంబం ఉన్నదో సరస్వతి, అనిల్, జ్ఞానదీప్ వీరి ఎవరిపైన ఈగ వారిన ముదిరాజు జాతి క్షమించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మీతో మీరు ఒక్క కుటుంబం కాదు, మీతో ముదిరాజులందరూ 60 లక్షల కుటుంబాలు మీకు అండగా ఉంటాయని మేము స్పష్టం చేస్తున్నాము. ఏదైతే ఈ గ్రామంలో జరిగిందో దీనిపై పూర్తి విచారణ కొరకు అవసరమైతే మానవ హక్కుల కమిషన్కు నివేదించైనా సరే దీన్ని దోషుల్ని వదలమని స్పష్టం చేస్తున్నాము. భూ కబ్జా చేయడమే కాకుండా బాకీల పాలు చేయడమే కాకుండా అవి ఎక్కడ బయటపడతాయనే నెపంతో హత్య చేసి వాళ్ళ కోడలపై అత్యాచారానికి కూడా యత్నించిండు. మరి పోలీసులు కళ్ళు లేని కబోదిలా వ్యవహరించకుండా సత్వరమే బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే వీళ్ళ కుటుంబాన్ని మళ్ళా నిన్న కూడా బెదిరించిందో మీతో ఏమవుతుంది, బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటున్నారో వాళ్ళను కూడా లోపల వేయాలని ఈ సందర్భంగా పోలీసులను, ఇక్కడి సిఐ గారిని, నిర్మల్ జిల్లా ఎస్పీ గారిని మేము కోరుతున్నాము. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే అవసరం వస్తే రాష్ట్ర స్థాయిలో ఇవాళ హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరకు కూడా పోవడానికి మేము వెనుకాడమని స్పష్టం చేస్తూ ఈ బాధిత కుటుంబానికి నిర్మల్ ముదిరాజులందరూ కోర్ కమిటీ కానీ, ఇక్కడ పెద్దలు అనిల్ కానీ, కిష్టయ్య కానీ, గంగాధర్ కానీ, దేవేందర్ కానీ అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు అందరూ ఫోన్ నంబర్లు తీసుకోవాలా. హత్య జరిగి నెల రోజులైనా మీరు బయట ప్రపంచానికి చెప్పకపోవడం అనేది కూడా తప్పిదమే అవుతుంది. కాబట్టి తప్పకుండా మన మీద ఈగ వాళ్ళని మనం మన పక్క వాళ్ళకి చెప్పాలా. మీ పక్కనే అనిల్ ఉంటాడు, అటు సాయి